తదుపరి మిథున రాశి. మిథున రాశి యందు మృగశిర నక్షత్రము 3-4 పాదములు, ఆరుద్ర నక్షత్రము 4 పాదములు, పునర్వసు నక్షత్రము 1, 2, 3 పాదములు ఉన్నాయి. ఈ రాశి వారికి ఆదాయము 5, వ్యయము 5 గాను, రాజపూజ్యము 3, అవమానము 6 గాను ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే శుభాశుభ మిశ్రమముగా ఉన్నప్పటికీ కూడా శుభ ఫలితాలు అధికంగా ఉండి ఈ రాశివారు ఈ సంవత్సరము చాలా కొన్ని విశేషమైనటువంటి అచీవ్మెంట్స్ తోటి ఆనందంగా ఉంటారు. చాలా కాలం నుంచి మీరు ఎదురు చూస్తున్నటువంటి గృహ నిర్మాణము, ఇంట్లో ఒక శుభకార్య నిర్వహణ చాలా దిగ్విజయంగా మీరు పూర్తి చేయగలుగుతారు. ఈ నేపథ్యంలో మీరు అనుభవించేటువంటి చిన్న చిన్న మానసికమైనటువంటి కొన్ని వ్యాకులతలు తప్ప ఇంకా ఏ విధమైనటువంటి ప్రతికూలత ఈ సంవత్సరం ఈ రాశి వారికి కనబడటం లేదు. మీరు ఎదురు చూస్తున్నటువంటి నూతనోద్యోగ ప్రయత్నాలు కానీ, పర్మనెంట్ అవ్వడం కానీ, ఉద్యోగంలో ప్రమోషన్ కానీ ఇవన్నీ కూడా చాలా సజావుగా సున్నితంగా ముందుకు వెళ్ళిపోతాయి. అంతేకాక అధికారుల యొక్క అండదండలు మిమ్మల్ని వెనకాల ఉండి కాపాడతాయి. చిన్నపాటి ప్రతికూలతలు ఎన్ని ఉన్నప్పటికీ మీ అధికారుల యొక్క అండదండలతోటి మీరు అన్నిటినీ అధిగమించగలుగుతారు. వారు మీపై పెట్టుకున్నటువంటి నమ్మకానికి మీరు న్యాయం చేయగలుగుతారు. అంత అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం. పూర్వార్ధము ఉత్తరార్ధము 2 చిన్నపాటి సమయాలు తప్ప మిగతాదంతా కూడా చాలా సజావుగా నడుస్తుంది. చాలా క్లిష్ట సాధ్యమైనటువంటి ఒక పనిని మీరు చేపట్టి సమర్థవంతంగా పూర్తి చేసి మీ ఉద్యోగంలో మీ యొక్క ప్రతిభతోటి మీరు పదవి ఉన్నతిని పొందేందుకు అవకాశం కనబడుతోంది. ఇంతకాలం పనిచేశారు కాబట్టి ప్రమోషన్ ఇవ్వడం అట్లా కాదు. మీ శ్రమ, మీ నిబద్ధత, మీ ప్రతిభ ఇవి మీ ఉన్నతికి కారణమవుతాయి. విదేశీ ప్రయాణాలు కానీ లేకపోతే విదేశంలో చేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారు విదేశాలలో గృహ నిర్మాణానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. చక్కగా అక్కడే మీరు ఇల్లు కట్టుకుని అక్కడే ఒక రకమైనటువంటి ఆ వసతిని ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఎక్కువగా కనబడుతోంది. పుణ్యక్షేత్ర సందర్శనం చాలా విశేషంగా చేస్తారు. కాకపోతే ఆరోగ్యం విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదకరమైనటువంటి అనారోగ్యాలు కాదు కానీ చికాకులు ఎక్కువ పెడతాయి. అంటే ఈ ప్రయాణాలలో లేకపోతే మీరు పనిచేసే సమయంలో అంటే మన నిబద్ధత పని ఎడల ఎంత ముఖ్యమో మన ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం అన్నటువంటి నిజాన్ని మీరు గ్రహించాలి. కాబట్టి ఆరోగ్యం విషయంలో కొన్ని చికాకులు ఉంటాయి కాబట్టి వాటిని మీరు దృష్టిలో పెట్టుకుని మీ ప్రణాళికను చేసుకుని ఆరోగ్యంగా కూడా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగులకి సానుకూలమైనటువంటి బదిలీలు ఉంటాయి. ప్రమోషన్ అవకాశాలు శుభాశుభ మిశ్రమంగా ఉన్నప్పటికీ ప్రతిభకు తగిన గుర్తింపు తప్పకుండా లభిస్తుంది. ప్రైవేట్ కంపెనీలలో పనిచేసేటువంటి వారికి ఉద్యోగ మార్పు కనబడుతోంది. అంటే వేరే ఉద్యోగంలోకి ఎంతకన్నా ఎక్కువ జీతంతో వెళ్ళి అక్కడ మీరు చక్కటి రాజహోదాని రాజగౌరవాన్ని పొందేందుకు అవకాశం కనబడుతోంది. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం ఈ రాశి వారికి శని యొక్క బలం విశేషంగా కనబడుతున్నది. తద్వారా రాజకీయ నాయకులు జనాలలో మంచి గుర్తింపును పొందుతారు. వారి సేవలకు గాను వారు విశేషమైనటువంటి పదవుల్ని కూడా అలంకరిస్తారు. అట్లానే వారు ఆ గుర్తింపుతోటి ఉన్నతమైనటువంటి సత్కార్యాలు కూడా చేసేందుకు అంటే ఆలోచన సరళి సన్మార్గంలో వెళ్లేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంత లాభము దండుకుందామనే పరిస్థితి నుంచి అరే నాకింత బాధ్యతని జనాలు అందించారు కాబట్టి వారి కోసం నేను ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఒక సానుకూల దృక్పథం కూడా ఈ సంవత్సరం అంటే ఈ జనాలలో పెరిగేందుకు అవకాశం కనబడుతుంది. ఇదంతా గురుడి యొక్క అనుగ్రహం. ఇదంతా చాలా బలీయమైనటువంటి స్థితిలో గురుడు ఉన్నత మార్గంలో నడిపిస్తాడు సమాజాన్ని. సినీ టీవీ కళారంగాల వాళ్ళకి గురుబలం బాగున్నప్పటికీ కూడా గుర్తింపు వరకే పరిమితం అవుతుంది. అవకాశాలలో ధనలాభం కనబడటం లేదు. వచ్చింది వచ్చినట్టుగా సరిపోతుంది. దేనికి లోటు మాత్రం ఉండదు సుమా. ఆర్థికంగా ఏ లోటు ఉండదు. మీకు అవకాశాలు చక్కగా వస్తాయి. వచ్చిన అవకాశాలకు సరిపడా మీ ఇంట్లో మీరు చేసేటువంటి సత్కార్యాలు శుభకార్యాలు అన్నీ మీరు నిర్వర్తించుకుంటారు. చేతిలో డబ్బులు మిగలలేదే అన్న బాధ కూడా మీకు ఉండదు. ఎందుకంటే ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి సత్కార్యాలు లేదా ఒక గృహ నిర్మాణము ఒక స్థలం ఖరీదు చేయడము అట్లా ఆ ధనాన్ని మీరు సద్వినియోగం చేస్తారు. చేతిలో డబ్బు నిలవలేదన్న మాట తప్ప మిగతాదంతా మీకు ఆనందాన్ని కలిగించే అంశమే అవుతుంది. మీకు ఉన్నతమైనటువంటి పురస్కారాలకి ఎంపిక అయ్యేందుకు అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చాలా విశేషం. అందున లోహ వ్యాపారులు విశేషంగా ధనాన్ని ఆర్జిస్తారు ఈ సంవత్సరం. ఈ రాశివారు కొత్త పెట్టుబడులు పెట్టడానికి కొత్త పార్ట్నర్షిప్లు మీరు కనుక సంతకాలు పెట్టాలి అనుకుంటే కనుక కొత్త పార్ట్నర్షిప్లు ఏదైనా ప్రారంభం చేయాలి అని అనుకుంటే కనుక దయచేసి పూర్వార్ధం కంటే ఉత్తరార్ధం బాగుంది కాబట్టి కొంచెం ఎదురు చూడండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. అప్పులు ఇవ్వకండి. ఈ సంవత్సరం ఈ రాశి వారు గ్యారంటీ సంతకాలకి దూరంగా ఉండండి. విద్యార్థులకి కష్టపడాల్సినటువంటి సమయం. తగుమాత్రం కష్టం పడాల్సి వస్తుంది మీరు, కానీ ఫలితాలు బాగుంటాయి. అంటే నాకు అన్నీ గుర్తున్నాయిలే నేను రాసేయగలనులే అనేటువంటి ఆ నమ్మకం పనికిరాదు. 1-2 సార్లు చదవాల్సి వస్తుంది. మీరు
ఒకటికి 2 సార్లు మీరు దాన్ని బట్టి పట్టవలసి వస్తుంది. మీరు అన్నీ వచ్చినట్టే అనిపించినా మనసులో తెలియనటువంటి ఏదో ఒక భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఎక్కువ కష్టపడడానికే మీరు ప్రాధాన్యతనివ్వాలి. మిగతా అన్ని విధములైనటువంటి అన్ని రంగాల విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ పర్టికులర్ అంటే ఈ విద్యార్థి విషయంలో మటుకు ఎక్కువ కష్టపడడం అనేది చాలా చెప్పదగినటువంటి సూచన. ఫలితాలు బాగున్నప్పటికీ కూడా ఏది కూడా మీకు అందించినట్టుగా అందింపబడదు. మీకు అది ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇందాక చెప్పినట్టుగా రుణాల విషయంలో కానీ గ్యారంటీల విషయంలో కానీ తగుమాత్రం దూరాన్ని పాటించడం చాలా ముఖ్యం. ఎవరిని పడితే వారిని నమ్మకండి. దయచేసి ఆచితూచి అడుగులు వెయ్యండి. ఎదుటి వాళ్ళ గురించి ఒక అడుగు దూరంలో ఉండడం వలన రాబోయేటువంటి ప్రమాదాన్ని వారించిన వారవుతారు. ఇందాక మనం చెప్పుకున్నాం, రాజపూజ్యం 3, అవమానం 6. అనవసరమైనటువంటి క్లేశాల జోలికి మీరు వెళ్ళకండి. మీది కాని పనిని ముట్టుకోకండి. ఇదొక్కటి మీకు చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న భయాలు తప్ప మిగతాదంతా ఈ సంవత్సరం సానుకూలంగా ఉంది. మీ యొక్క ఆనందము మీ చేతుల్లో ఉంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అనవసరమైనటువంటి విషయాలకి కానీ అనవసరమైనటువంటి వాటిల్లో కానీ తలదోర్చకండి. అర్హులని ఆచితూచి అంచనా వేయండి. తద్వారా కొత్త పార్ట్నర్షిప్లు ఏర్పాటు చేసుకోవడానికి పూర్వార్ధం ఆగండి, ఉత్తరార్ధంలో చేసుకోండి. ఈ రాశివారు ఈ విధమైనటువంటి భయాల నుంచి తప్పించుకుందికి కాళహస్తిలో కానీ గుంటూరు దగ్గర పెదకాకానిలో కానీ రాహుకేతువుల పూజ తప్పనిసరిగా చేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. అట్లే శివాలయంలో ప్రతి సోమవారము ఆవు పాలతోటి ఈశ్వరుడికి అభిషేకము చెప్పదగినటువంటి సూచన. దుర్గాదేవికి 11 ప్రదక్షిణాలు ప్రతి శుక్రవారం నాడు చేసుకోవడం అనేటువంటిది ఈ రాశివారికి చాలా ప్రాధాన్యమైనటువంటి పరిహారం. ఈ పరిహారాలను ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.